ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హృదయపూర్వక వందనాలు. ఇప్పుడు పాటలు పాడిన వారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథం నుంచి అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 1వ వచనం చదువుకున్నాం. పెంతెకొస్తు పండగ దినమందు పెంతెకొస్తు పండగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చున్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. చాలండి, చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, ఘనమైన దేవా, నీ పరిశుద్ధ నామమునకు విలాసస్తుతులు చెల్లించుకుంటున్నాం నాయన. తండ్రి, ఈ పెంతెకొస్తు పండగ దినమునందు అయా మీరు జ్ఞాపకం చేసిన ఈ వాక్య భాగముకై నీకు వందనాలు తెలియజేస్తున్నాను నాయన. చదవబడిన వాక్యమును తండ్రి మీ వెనుకల్లో దీవించండి తండ్రి. వాక్యం ద్వారా అయ్యా మాతో ఏం మాట్లాడిన ఆశపడుతున్నారో తండ్రి మట్టు వాడిని మరుగు చేసి నీ వాక్కులు మాకు అందించమని, సహాయము దయచేయమని, నీ నామానికి మహిమ తెచ్చుకోమని తండ్రి. వినగల చెవులు, లోబడే హృదయము, గ్రహించగల మనస్సును మాకు దయచేయమని, నీ నామానికి మహిమ తెచ్చుకోమని, సహాయం దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. చదవబడ్డ వాక్యంలో మొదటి పదం ఏంటంటే పెంతెకొస్తు పండగ దినమందు. పండగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట. ఈ పెంతెకొస్తు పండగ ఎప్పుడు వస్తుంది? మనకు క్రిస్మస్ ఎప్పుడు వస్తుందో తెలియదు, గుడ్ ఫ్రైడే ఎప్పుడు వస్తుందో తెలియదు. క్రిస్మస్ అంటే ప్రతి సంవత్సరం డిసెంబర్ నెల 25వ తారీఖు వస్తుంది, బాగానే ఉంది. ఈస్టర్ ఎప్పుడు చిత్ర అంటే గుడ్ ఫ్రైడే అయిన నెక్స్ట్ సండేనే ఈస్టర్ వస్తుంది. మరి గుడ్ ఫ్రైడే ఎప్పుడు వస్తుంది అంటే క్యాలెండర్ చూస్తే కానీ మనకి ఒకసారి మార్చిలో వస్తుంది, ఒకసారి ఏప్రిల్లో వస్తుంది. దానికి నచ్చినప్పుడు గుడ్ ఫ్రైడేని బట్టి ఈస్టర్ డిసైడ్ చేయరు, కానీ ఈస్టర్ని బట్టి గుడ్ ఫ్రైడే డిసైడ్ చేస్తారు. హెబ్రూ క్యాలెండర్ ప్రకారం వాళ్ళు మొదటి చంద్రుడిని చూసినప్పుడు ఈక్వినాక్స్ అంటారులేండి, దాన్ని నేను ఎందుకు పూర్తి క్లుప్తంగా చెప్తా. చూసినప్పుడు వాళ్ళు మొదట ఈస్టర్ పండగ ఆదివారం ఎప్పుడు వచ్చిందో చూచి దానికి ముందు గుడ్ ఫ్రైడే అంటే ఫ్రైడేని గుడ్ ఫ్రైడే కింద డిసైడ్ చేస్తారు. సరే, మంచిది. మనకి తెలిసి క్రిస్మస్ ఒక పండగ, న్యూ ఇయర్ ఒక పండగ, ఇంకేమున్నాయి పండగలు? ఈస్టర్ కొంతమంది అనుకుంటారు, కొంతమంది అనుకోరు. గుడ్ ఫ్రైడే దేవుడు చనిపోతే గుడ్ ఏంటి, ఆయన మన కొరకు చనిపోయాడు కాబట్టి మనం పస్తులు ఉండాలి, 40 రోజులు ఏం తినకూడదు, 40 రోజులు నీసు మానేయాలి అని, అది పండగలా కాకుండా సంతోషంగా కాకుండా బాధగా జరుపుకుంటారు. అదొకటి వదిలేసేయండి. ఇక్కడ చదవబడ్డ వాక్యంలో ఇంకో పండగ గురించి చెప్తున్నారు. ఏం పండగ అంట? పెంతెకొస్తు అనే పండగ దినం వచ్చిందంట. హల్లెలూయా. ఈరోజు ఆ దినమే. ఈరోజు ఏం దినం? పెంతెకొస్తు అనే పండగ ఈరోజు. మరి ఎంతమంది పండగ చేసుకుంటున్నారు? ఎంతమంది కొత్త బట్టలు కొనుక్కున్నారు? నేను ఒకరికి చెప్పాను ఈరోజు పండగ అని, వాళ్ళు వెళ్ళి కొత్త బట్టలు కొనుక్కొచ్చుకున్నారు. నిజంగానే హెబ్రీయులకి అంటే ఇశ్రాయేలీయులకి దేవుడు ఐగుప్తు నుంచి తీసుకొచ్చిన తర్వాత 7 పండగలు ఇచ్చాడు. ఎన్ని? మనకి లింగ్లిట్కి మన 2 పండగలు, మరి 3 పండగలు. ఈస్టర్కి వైట్ డ్రెస్ అంటారు, మహా అయితే డిసెంబర్కి, జనవరి 1కే మనం బట్టలు కొనుక్కునేది. కానీ ఇశ్రాయేలీయులకి దేవుడు అంట ఎన్ని పండగలు ఇచ్చాడు? ఏం పండగలు చెప్పండి? పెద్ద పెద్ద హేమీలు ఉన్నారుగా, చెప్పండి. పస్కా పండగ, వెరీ గుడ్. ఇంకా పులియని రొట్టెల పండగ, వెరీ గుడ్. ఇంకా
ఇంక చెప్పాలి. హెబ్రీయులకి అంటే ఇశ్రాయేలీలకి 7 పండగలను దేవుడిచ్చాడు. నేను ఊరికనే చెప్పట్లేదని, ఈ పండగల వాళ్ళు మాకెందుకు, వాళ్ళు ఇశ్రాయేలీలు 7 పండగలు చేసుకున్నారు, మేము క్రైస్తవులం, మాకు అవసరం లేదని అనుకోవచ్చు. ఉదాహరణకు ఒక విషయం చెప్తా. మీకు ఒక మంచి బంగారపు తాళం చూపించా, కీ ఇచ్చా. ఇప్పుడు మీ దగ్గరే ఉంది తాళం, బంగారపు తాళం దేనికన్నా పని జరిగిద్దా, పని చేయదా? అది దానికి తాళం కప్ప ఏంటిదో మీకు అర్థం కానప్పుడు మీకు బంగారపు తాళం చూపిస్తే ఏంటి, అది ఇతరదైతే ఏంటి, ఇంకేదేంటి, తాళం చెవుందని చెప్పుకుంటాం కానీ దాని కప్ప, దాని తాళం అనేది ఎక్కడ దేన్ని తీయాలో మీకు తెలియనప్పుడు అది ఇచ్చినా అనవసరమే, ఇవ్వకపోయినా అనవసరమే. చాలామంది ఏం చెప్తారంటే పాత నిబంధన అయిపోయింది, మనకు అనవసరం లేదు, కొత్త నిబంధనలో ఉన్నాం మనం, పాత నిబంధనకు సంబంధం లేదు, ఇప్పుడు 7 పండగల పాత నిబంధన మాకు అవసరం లేదు అని చెప్పుకుంటారు. కానీ ఈ కొత్త నిబంధన అనేది తాళం చెవి అయితే, ఈ తాళం చెవి ఏ తాళం తీస్తుందో నీకు తెలియకపోతే, ఈ పాత నిబంధన నీకు అర్థం కాకపోతే, కొత్త నిబంధన తాళం చెవి నువ్వు సంపాదించుకున్న ప్రయోజనం లేదు. బైబిల్ న్యూ టెస్టిమెంట్ ఒక్కటే మాకు వర్తిస్తే చాలామంది ఉంటారు. నేను మొన్న కుర్రోడితో మాట్లాడుతుంటే చెప్తున్నాడు, ఆ కుర్రోడు కూడా పాత నిబంధన మనకు అవసరం లేదు, కొత్త నిబంధనే మనకు కావాలి. పెంతుకొస్తు అనే పండగ అని కొత్త నిబంధనలో రాయబడి ఉంది. ఈ పెంతుకొస్తు అనే పదము పాత నిబంధనలో లేదు. కానీ మరి ఈ పండగ ఎక్కడి నుంచి వచ్చింది మధ్యలో? పెంతుకొస్తు అని, పెంతుకొస్తు అనే పదమును గ్రీక్ పెంటెకొస్తే అనే గ్రీక్ పదము నుంచి తీసుకున్నారు. దానికి అర్థం ఏంటంటే 50వ దినము అని అర్థం, 50th డే. యేసు ప్రభు మరణించి తిరిగి లేచిన ఈస్టర్ నుండి ఈ రోజుకి 50 దినాలు అయింది. మీరు కావాలంటే లెక్కేసుకోండి. ఏప్రిల్ 20 నుంచి ఎప్పుడు ఈస్టర్ ఎప్పుడు చేసుకున్నాం గుర్తుందా? గుర్తులేదా? ఏప్రిల్ 20 చేసుకున్నాం. పోనీ అది కూడా నేనే చెప్తా. ఏప్రిల్ 20 మనం ఈస్టర్ చేసుకున్నాం. ఏప్రిల్ 20 నుంచి ఈ రోజు 50వ రోజు. దాన్ని పాత నిబంధనలో 7 వారాల పండగ, 7 వారాల నగలు కాదండి, 7 వారాల పండగ. పస్కా బలి, పస్కా పండగ ఎప్పుడు చేస్తారు? పని అదైనా గుర్తుందా? జనవరి కాదు, అబీబు నెల అంటే మార్చి కానీ ఏప్రిల్ కానీ వస్తుంది. అబీబ్ అని నేను ఎక్కడ చెప్పాను, నీకు ఎలా తెలుసు అంటే పాత నిబంధనలో ఉంది. ఎక్కడ ఉంటుందంటే నిర్గమాకాండంలో, నిర్గమాకాండమా ద్వితీయోపదేశ కాండం అనుకుంటా. చూడండి, ద్వితీయోపదేశ కాండంలో 16లో ఉంటుంది చూడండి. 16ఏనా? అబీబు నెలను ఆచరించి నీ దేవుడైన యెహోవాకు పస్కా పండగ జరిగింపవలెను. అబీబు నెలలో పస్కా పండగ చేయాలి. ఈ అబీబు నెల ఎప్పుడు వచ్చింది అంటే లేవి కాండము 23వ అధ్యాయంలో చూడండి. మొదటి నెల 14వ దినమున సాయంకాలమందు యెహోవా పస్కా పండుగ జరుగును. అంటే మొదటి నెల హెబ్రూ క్యాలెండర్ ప్రకారం మొదటి నెల అంటే మన గ్రిగోరియన్ క్యాలెండర్లో ఉన్న, అంటే మన ఇంగ్లీష్ క్యాలెండర్, మనకు మార్చి నెల కానీ ఏప్రిల్ నెల కానీ వస్తుంది, వాళ్ళు చూసుకునే నక్షత్రాన్ని బట్టి, చంద్రుడిని బట్టి. ఈ అబీబు నెలలో మొదటి నెల లెక్క. ఎందుకు మొదటి నెల అయిందంటే నిర్గమాకాండంలో దేవుడు చెప్తాడు, ఏం చెప్తాడంటే, నేను ఇశ్రాయేలుని ఐగుప్తు నుంచి తీసుకొచ్చిన ఈ నెల మీకు మొదటి నెల. ఈ నెల 14వ తారీఖున యెహోవాకు పస్కా బలి అర్పించాలి. 15వ తారీఖు నుండి 21వ తారీఖు వరకు పులియని రొట్టెల పండగ చేయాలి. ఈ పులియని రొట్టెల పండగ తర్వాత ఎప్పుడైతే మొదటి ఇక్కడే ఉంటుంది, అది ఎందుకు చదివిద్దాం అనండి. 15వ వచనం, లేవి కాండం 23వ అధ్యాయం 15వ వచనం. మీరు విశ్రాంతి దినమునకు మొరనాడు మొదలుకొని, అనగా అల్లాడించు పనను మీరు తెచ్చిన దినము మొదలుకొని
7 వారములు లెక్కింపమనెను. లెక్కకు తక్కువ కాకుండా 7 వారములు ఉండవలెను. 7వ విశ్రాంతి దినపు మరుదినమునకు మీరు 7 దినములు లెక్కించి యెహోవాకు క్రొత్త ఫలముతో నైవేద్యము అర్పింపవలెను. అంటే మీరు పన తీసుకువచ్చిన దినము మొదలుకొని, అంటే ఈస్టర్ దినము, మనం కొత్త నిబంధన ప్రకారం చేసుకుంటే ఈస్టర్ దినము మొదలుకొని, పస్కా మొదటి నెలలో కదా జరిగింది, మొదలుకొని 3వ నెలలో, అంటే ఇది 3వ నెల, ఏప్రిల్ అయిపోయింది, మే జూన్, 3వ నెలలో, 3వ నెలని ఏదో నెల అంటారు, నిస్సాన్ అనుకుంటా, నిస్సానేనా, ఒక నిమిషం నన్ను ఎక్కడో చూసాం, సివాన్ 3వ నెల. ఈ 3వ నెలలో 7 వారాల పండగ, లెక్కకు ఒక్క దినము కూడా తక్కువ కాకుండా 49 రోజులు మీరు 7 వారాల పండగ చేయాలి. ఈ 7 వారాల పండగ తర్వాత 50వ దినము మీరు విశ్రాంతి దినముగా, 50వ ఆదివారమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడుకోవాలి. ఇక్కడ ఈ పెంతుకొస్తు అనే పండగ అంటే 50వ దినము, 7 వారాల పండగ గడిచిన 50వ దినము, దానికి అర్థం చాలామందికి తెలీదు. పెంతుకొస్తు అనగానే నగలు పెట్టుకోరు, పెంతుకొస్తు అనగానే పరిశుద్ధాత్మ, పెంతుకొస్తు అంటే 50. మీరు కావాలంటే ఇంటికి వెళ్ళాక గూగుల్లోకి వెళ్ళి అలవాటు ఉంటుందిగా, పెంతుకొస్తు అని ఎక్కడి నుంచి వచ్చిందని చూస్తే, పెంతుకొస్తు అనేది పెంతెకొస్తే అనే గ్రీకు పదము నుంచి వచ్చింది. దానికి అర్థము 50. ఈ 50వ దినము అంటే పాత నిబంధనలో చెప్పబడ్డ ఈ పండగను ఆచరించడానికి వీళ్ళందరూ కూడుకున్నారంట. ఎందుకు ఈ పాత నిబంధన పండగల గురించి నేను అంతగా ప్రస్తావిస్తున్నానంటే, పాత నిబంధనలో 7 పండగలు ఉన్నాయి. ఈ 7 పండగలు కొత్త నిబంధనలో విశ్వాస జీవితానికి సూచనగా ఉన్నాయి. ఈ పాత నిబంధనలో 7 పండగలలో 3 పండగలను క్రీస్తు యేసు ప్రభు భూలోకానికి వచ్చి నెరవేర్చేశాడు. మొదటి పండగ ఏంటి అంటే పస్కా పండగ. రెండవ పండగ ఏంటంటే చెప్పారుగా, పులియని రొట్టెల పండగ. 7 రోజులు చేస్తారు. లేవికాండం 23వ అధ్యాయంలోనే 6వ వచనం నుంచి ఉంటుంది. ఆ దినం మొదలైన 10వ దినమున యెహోవాకు పులియని రొట్టెల పండుగ, పొంగని రొట్టెల పండుగ జరుగును. 7 దినములు మీరు పొంగని రొట్టెలనే తినవలెను. మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడుకొనవలెను. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియు చేయకూడదు. చాలండి, మీరు 23 తర్వాత చదువుకోండి, నేను ఇంక చదివించను, సమయం లేదు కాబట్టి. దాని తర్వాత ఇంకో పండగ వచ్చి ప్రథమ ఫలముల పండగ. అది ఎప్పుడంటే, అది ఎక్కడ ఉంటుందంటే లేవి 23వ అధ్యాయం 9వ వచనంలో ఉంటుంది. ఇందా చదివాం కదా. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చాను, నేను మీకు ఇచ్చుచున్న దేశమునకు మీరు వచ్చి దాని పంటను కోయినప్పుడు మీ మొదటి పంటలో ఒక పన్నును యాజకుని యొద్దకు తేవాలను. యెహోవా మిమ్మును అంగీకరించినట్లు అతడు యెహోవా సన్నిధిని ఆ పనును అల్లాడించవలను. ఇది తర్వాత మీరు చదువుకోండి అక్కడ నుంచి. ఇది ప్రథమ ఫలము యొక్క పండగ. అక్కడి నుంచి 4వ పండగ పెంతుకొస్తు పండగ. ఈరోజు మనం వివరించుకోబోయే ఈ పండగ గురించి వివరించుకోబోతున్నాం. 5వ పండగ వచ్చి శృంగధ్వని పండగ. అది ఎక్కడ ఉంటుందంటే లేవి 23:23లో ఉంటుంది. చదవండి. మరియు యెహోవా ఇలాగ సెలవిచ్చాను, ఇశ్రాయేలుతో ఇట్లనము, 7వ నెలలో మొదటి దినము మీకు విశ్రాంతి దినము, అందులో జ్ఞాపకార్థ శృంగధ్వని వినబడినప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. ఇది ఎన్నో పండగ? గుర్తులేదు. 5వ పండగ. ఇప్పుడు 6వ పండగ ప్రాయశ్చిత్త దినము పండగ. అది ఎప్పుడంటే 26వ వచనం, 23-26. 7వ నెల 10వ దినము పాపము నిమిత్తమై ప్రాయశ్చిత్తార్థ దినము,
అందులో మరలా మీరు పరిశుద్ధ సంఘముగా మరలా మీరు కూడవలెను. అది ఎన్నది 6వది. ఇప్పుడు 7వది చెప్తా, లాస్ట్ది. పర్ణశాలల పండగ. మనం గుడారాల పండగ హోసన్న గారి పండగలు కాదు, పర్ణశాల పండగ 7 రోజులు జరుగుతుంది. దీని గురించి ఎక్కడ ఉంటుంది అంటే 23వ అధ్యాయము 33వ వచనం నుంచి ఉంటుంది. మరియు యెహోవా మోషేతో ఇలాగూ సెలవిచ్చాను, ఇట్లనను ఈ 7వ నెల 15వ దినము మొదలుకొని 7 దినముల వరకు యెహోవాకు పర్ణశాలల పండుగలు జరపవలెను. ఇక్కడ దాకా ఇశ్రాయేలీయులకు దేవుడు ఇచ్చిన కట్టడ 7 పండగలు. 7 పండగలలో కూడా పరిశుద్ధ దినముగా ఆచరించాలి, పరిశుద్ధ సంఘముగా కూడుకోవాలి. ఈ 7 దినములలో చేసే పండగలు యెహోవా కొరకు చేయాలి. ఇందులో క్రిస్మస్ లేదు, ఈస్టర్ లేదు, గుడ్ ఫ్రైడే లేదు, ఇంకేదీ లేదు. ఈ 7 పండగల గురించి ఎందుకు వివరించాలని అనుకుంటున్నానంటే, ఎందుకు నేను ఈరోజు చెప్పానంటే, పాత నిబంధన కొట్టివేయబడలేదు, కానీ ఏం చేసిందంట పాత నిబంధన? ధర్మశాస్త్రము నెరవేర్చబడింది, నెరవేర్చబడుతుంది, ఇంకా నెరవేర్చబడాల్సినవి కూడా అందులో లిఖించబడి ఉన్నాయి. ఉదాహరణకి నేను చెప్తా. పస్కా పండుగ రోజు ఏం చేస్తారంటే, మొదటి నెల 14వ దినముల నిష్కలంకమైన గొర్రె పిల్లను, ఇవన్నీ కూడా మీకు నిర్గమాకాండంలో ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పదలుచుకోవాలా, నిర్గమాకాండం 19లోనో ఎక్కడో ఉంటాయి. బలిస్తారు. బలి ఇచ్చిన తర్వాత మర్నాడు నుంచి 7 దినములు పులియని రొట్టెల, పొంగని రొట్టెల పండగ చేస్తారు. ఈ పస్కా బలే కొత్త నిబంధనలో యేసయ్య పరిశుద్ధమైన నిష్కలంకమైన గొర్రె పిల్లగా తనను తాను బలి ఇచ్చుకున్న పస్కా బలి. మొదటి పండగ యేసయ్య నెరవేర్చాడు. చెప్పాక తాళం చెవి దొరుకున్న తాళం కప్ప లేకుండా ఈ తాళం చెవి పట్టుకుని తిరిగితే ప్రయోజనం లేదు. మొదటి పండగ అయిన మొదటి పస్కా బలి అయిన మొదటి పండగ దేవుడు నెరవేర్చాడు. ఆ పస్కా బలి మనుషులు ఇశ్రాయేలీయులు అర్పించాలి, కానీ యేసయ్య తన్ను తాను బలిగా అర్పించుకున్న పస్కా బలే ఎవరు? యేసయ్య. మొదటి ఫలము ఆదివారం దినమున, అంటే పస్కా బలి తర్వాత 15వ దినము తర్వాత నుంచి ఏమి ఉంటుందంటే పులియని రొట్టెల పండగ. ఎందుకు చేయమంటాడంటే దేవుడు దాన్ని, మీరు ఇశ్రాయేలీయుల్లో ఎలాంటి బానిస బ్రతికారో మీరు దాన్ని జ్ఞాపకం చేసుకున్నట్టుకై ఈ పండగ చేయమని ఉంటుంది. ఎక్కడ ఉంటుంది అంటే నిర్గమాకాండంలో ఉంటుంది. చూడండి, చదివిస్తాను మీకు, ఎందుకన్నా మంచిది, లేదా నేను ఏదో చెప్పేస్తున్నాను అనుకుంటున్నాను. ఇదిగోండి 12వ అధ్యాయము 7వ వచనము నేను చదువుతానండి. ఈ నెల 14వ దినం వరకు మీరు దాన్ని ఉంచుకోనవలను. తర్వాత ఇశ్రాయేలు సర్వ సముద్రం అందరూ తమ తమ కుటుంబంలో సాయంకాలం దాన్ని చంపి దాని రక్తం కొంచెం తీసి లాస్ట్లో ఇది యెహోవాకు పస్కా బలి అని ఉంటుంది. చూడండి అక్కడ 11. మీరు నడుము కట్టుకుని మీ చెప్పులు దొడుక్కుని మీ కర్రల చేత పట్టుకుని త్వరపడుచు దాని తిన, ఇది యెహోవాకు పస్కా బలి. ఇది ఆ రాత్రి నేను ఐగుప్తు దేశం నుండి సంచరించు అవన్నీ అయిపోయింది. దాని తర్వాత అలా వెళ్తే 7 దినముల గురించి 15వ వచనం. 7 దినములు పులియని రొట్టెలను తినవలను. మొదటి దినమున మీ ఇండ్లలో నుండి పొంగనది పారవేయవలను. మొదటి దినం మొదలుకొని 7 దినం వరకు పులిసిన దానిని మీరు తిను ప్రతి మనుషుడు ఇశ్రాయేలీయుల నుండి కొట్టివేయబడను. ఆ మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగాను 7వ దినమున పరిశుద్ధ సంఘముగాను కూడుకొనవలను. ఆ దినముల యందు ప్రతి వాడు తినవలసినది మాత్రమే మీరు సిద్ధపరచుచూ వచ్చును. అదియుగాక మరి ఏ పనియూ చేయకూడదు. పులియని రొట్టెల పండుగను మీరు ఆచరింపవలను. ఈ దినమందే నేను
మీ సమూహములను ఐగుప్తు దేశము నుండి వెలుపలకు రప్పించింది గనుక మీరు తరములన్నిటిలో ఈ దినమును ఆచరింపవాలని ఇది మీకు నిత్యమైన కట్టడగా ఉండదు. మొదటి నెల 14వ దినము సాయంకాలం మొదలుకొని ఈ నెల 21వ దినము సాయంకాలం వరకు మీరు పులియని రొట్టెలను తినవని. 7 దినములు ఈ ఇండలో పొంగనిదేదీ ఉండకూడదు. పులిసిన దానిని తినువాడు అన్యుడే కానీ దేశంలో పుట్టిన వాడే కానీ ఇశ్రాయేలీయుల సమాజంలో నుండి కొట్టివేయబడను. మీరు పులిసినది ఏది తినక మీ నివాసములన్నిటిలోనూ పులియని వాటినే తినవాలని చెప్పాను. ఎందుకు ఆ విషయం చెప్పాడంటే, ఏదో వస్తుంది చూడండి ఎవరు. ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయము 9 చదివి తర్వాత 12 చదువుతా. 7 వారములు నీవు లెక్కింపవలను, పంట చేనిపైన కొడవలి మొదట వేసినది అన్నది వచ్చి ఎందుకు గుర్తు చేసుకోమన్నాడు అంటే 12. నీవు ఐగుప్తులో దాసుడివై ఉండి నా సంగతి జ్ఞాపకం చేసుకొని ఈ కట్టడలను ఆచరింపు జరిగించవలను. ప్రతి దానికి కూడా దేవుడు ఏం చెప్పాడంటే, నువ్వు దాసుడుగా ఉన్నావని, లేకపోతే నువ్వు ఏ రీతిగా బానిసత్వంలో ఉన్నావు అని అన్నిటికి వివరణ ఉంటుంది. సమయం లేదు కాబట్టి నేను అక్కడ మీకు అధ్యాయాలు చెప్పే కాబట్టి తర్వాత చదువుకోండి. అయితే ప్రతి పండగ పస్కా బలిగా యేసు తాను అర్పించుకున్నాడు. పులియని పొంగని రొట్టెలు పండగ అంటే ఏ బానిసత్వంలో దేవుడు ఉన్నాడో, ఏ పాపములో మనం ఉన్నామో ఆ పాపములో దేవుడు ఉండి దాన్ని జ్ఞాపకం చేసుకుని తన్ను తాను బలిగా అర్పించుకున్నాడు యేసు ప్రభువే. 7 వారములు 49 దినములు దేవుడు మరలా ఇక్కడ భూలోకంలో ఉండి మొదటి ఫలము ఏదైతే ప్రథమ ఫలముగా అర్పించుకున్నాడో, ఆయన మొదటి కుమారుడిగా మరణాన్ని జయించి తిరిగి లేచిన ప్రథమ ఫలముగా ఆయన తన్ను తాను అర్పించుకున్నాడు. ఈ మొదటి 3 పండగలు దేవుడు యేసు ప్రభు ఈ భూలోకంలో నెరవేర్చేశాడు. ఈ 4వ పండగ ఏంటి అంటే, పెంతెకొస్తు పండగ ఏంటి అంటే, ఈ 5వ ఈ పెంతెకొస్తు దినమును ఎందుకు చేసేవాళ్ళంటే, పాత నిబంధనలో మోషే ఇశ్రాయేలీయులను తీసుకుని సీనాయి పర్వతం మీదకి వచ్చినప్పుడు ఈ 50వ రోజు పరిశుద్ధాత్మ దేవుడు అంటే యేసు ప్రభు యెహోవా దేవుడు అగ్ని రూపంలో సీనాయి పర్వతం మీదకు వచ్చి ఇశ్రాయేలీయులకి 10 ఆజ్ఞలను ఇచ్చిన రోజు ఈ 50వ రోజు. అది కూడా నిర్గమాకాండం 19వ అధ్యాయంలో ఉండిద్ది. చూడండి, నిర్గమాకాండం 19వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన 3వ నెల, ఇందాక నేను చెప్పా కదా, ఈస్టర్ నుంచి 50 రోజులు అంటే ఈస్టర్ మొదటి నెలలో అయితే, అబీబు నెలలో అయితే, ఇది మూడవ నెలలో ఈ 19లో ఉంది. బయలుదేరినది మొదలుకొని 3వ నెలలో వారు బయలుదేరిన నాడే ఆరంభ దినమునందే సీనాయి అరణ్యంనకు వచ్చిరి. ఈ అధ్యాయం మీరు అలా చదువుకుంటూ వెళ్ళిపోతే దేవుడు మోషేని పైకి రమ్మంటాడు, చుట్టూ ఇంకా దాన్ని కట్టడ వేసి ఎవరిని రావద్దని చెప్తాడు. తర్వాత అహరోన్ను కూడా తీసుకురమ్మంటాడు. 10 ఆజ్ఞలను ఇచ్చాడు. ఈ తర్వాత చదువుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ 4వ దినం, 4వ పండగ పెంతెకొస్తు దినమును. అయితే ఈ కొత్త నిబంధనలో ఉన్న పెంతెకొస్తు పాత నిబంధన ఎలాగా సాదృశ్యమైంది అంటే, ఈ 50వ దినమున పాతకాలంలో పాత నిబంధనలో దేవుడు 10 ఆజ్ఞలను ఇచ్చాడు. ఈ 50 దినమున కొత్త కాలంలో కొత్త నిబంధనలో దేవుడు పరిశుద్ధాత్మనిచ్చాడు. హల్లెలూయా. దేవుడు పాత నిబంధనలో ఏమేమైతే లిఖించాడో, ఏమేమైతే లేఖనలు ఉన్నాయో ఒక్కొక్కటి కొత్త నిబంధనలో నెరవేరుస్తూ వస్తున్నాడు. ఇంకా నెరవేర్చబడాల్సిన 3 పండగలు ఉన్నాయి. ఇంకో పండగ ఏంటి, ఇప్పుడు ఎత్తుకొస్తు పండగ గురించి చెప్తా, వర్ణించుకుందాం, ఇంకా సమయం ఉంది కాబట్టి. మిగిలిన 3 పండగలు, ఇంకోటి ఏంటి, శృంగధ్వని పండగ, తర్వాత ప్రాయశ్చిత్త దిన పండగ, 3వది శృంగధ్వని పండగ. అంటే ఏంలే, ఏ క్షణమో కడబోరం మ్రోగుతుందో, శృంగధ్వని మ్రోగుతుందో, ట్రంపెట్, ఆ ట్రంపెట్ మోగినప్పుడు ప్రభు రాకడా వచ్చింది. పాత నిబంధనలు రాయబడింది. ఆ పండగ వచ్చింది. ఆ పండగ వచ్చిన తర్వాత
ప్రాయశ్చిత్త దిన పండగ జరిగిద్ది, అదే తీర్పు దినం. ఆ పండగ వచ్చిన తర్వాత ఇంకో పండగ ఉండిద్ది, ఆ పండగలో తీర్పు జరగబోయిద్ది. ఆ తీర్పులో ఉంటామా రాలిపోతామా, ఎవరు పరలోకానికి ఎవరు నరకానికి తీర్పు జరుగుతుంది. ఆ 6వ పండగ, 7వ పండగ పర్ణశాల పండగ, గుడారాల పండగ. అంటే దేవుని రాజ్యములో, దేవుని గుడారములలో ఆయనతో పాటు ఆనందించే పండగ. ఈ 7 పండగలు, ఈ 7 మెట్లు, ఈ 7 విధాలుగా దేవుడు పాత నిబంధనలో రచించాడు. ఇది తెలియకుండా మనకి కొత్త నిబంధన పట్టుకుని ఏలాడితే లాభం లేదు. అంటే ఏమి జరిగినాయో, ఏమి జరగబోతాయో, ఏమి జరుగుతుందో అన్నీ కూడా ముందే పాత నిబంధనలో దేవుడు రాశాడు. తాళం కప్ప, దాని తాళం చెవి కొత్త నిబంధన. సో మీకు పాత నిబంధన గడిచిపోయింది, మాకు అవసరం లేదు అనుకుంటే చాలా పొరపాటు. పాత నిబంధన తెలిస్తేనే కొత్త నిబంధన యొక్క విలువేంటో మీకు అర్థమవుతుంది. 7 పండగలు 7 ప్రాముఖ్యమైన దానికి సాదృశ్యంగా ఉన్నాయి, ప్రాముఖ్యమైన ఈవెంట్స్కి. చెప్పే కదా, మొదటి 3 యేసు ప్రభు నెరవేర్చేశాడు. 4వది ఆయన ఏ రీతిగా అయితే ధర్మశాస్త్రమునిచ్చాడో ఆ పండగ రోజునే ఏమి చదువుకున్న ఇందాక, పెంతెకొస్తు పండగ దినమునందు వాళ్ళందరూ అక్కడ కూడుకున్నప్పుడు ఆకాశం నుంచి ఒక శబ్దము అకస్మాత్తుగా వచ్చి ఏమైందంట, 4 విభజించబడినట్లు వారి మీద పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరించబడ్డాడు. ఆ దినమున మన తప్పేది రైట్ ఏది అని తెలియజేసే ధర్మశాస్త్రము కుమ్మరించబడింది. ఈ కొత్త నిబంధనలో తప్పు చేస్తున్నావా రైట్ చేస్తున్నావా నిన్ను గద్దించే పరిశుద్ధాత్మ కుమ్మరించబడింది. హల్లెలూయా. ప్రతి దానికి ఒక సాదృశ్యం ఉంటుంది. ఊరికనే రాయుడు దేవుడేమి 7 పండగలు కదా కొత్త బట్టలు వేసుకుందామని కాదు అక్కడ అర్థం. ఈ పండగలను నువ్వు నామకార్థంగా ఆచరించమని కాదు, కానీ ఈ పండగలకి నువ్వు పాత్రుడు అయ్యావా పాత్రురాలు అయ్యావా అని నువ్వు అర్థం చేసుకోవాలి. మొదటి 3 పండగలు నువ్వు చేయకపోయినా దేవుడు తనకు తాను అర్పించేసుకున్నాడు, తనకు తాను చేశాడు, తనకు తాను దాన్ని ఫుల్ఫిల్ చేసేసాడు. 4వ దాని నుంచి నీ యొక్క ప్రాముఖ్యత, నా యొక్క పొజిషన్ స్టార్ట్ అవుతుంది. అంటే పరిశుద్ధాత్మను పొందుకోవాలి. కడబోరం రోగినప్పుడు ఆ పండగలో నువ్వు పాల్గొనాలి. తీర్పు దినము పండగలలో నువ్వు అది పండగగా ఉండాలి. ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి ఒకడు గెలిచాడు అనుకోండి, ఆడికి పండగ, మ్యాచ్ ఉంది, గెలిచినోడికి పండగ, ఓడిపోయినోడికి అది పండగ కాదు. ఇప్పుడు నువ్వు ప్రాయశ్చిత్త దిన పండగ నువ్వు చేసుకోవాలంటే ఆ తీర్పు దినములో నువ్వు నిలబడగలగాలి. నువ్వు నిలబడలేవు అనుకో, అది నీకు పండగ అవదు. దేవుని ప్రజలకు అది పండగగా ఉండాలంట. దేవుడు ప్రజలకు, ఇశ్రాయేలీయులకు అది దేవుడు పండగగా ఆచరించమని చెప్పి ఆజ్ఞ ఇచ్చాడు. విశ్వాసులైన మనకు దేవుని యొక్క తీర్పు దినము పండగలాగా ఉండాలి. ఆ తీర్పు దినం వచ్చినప్పుడు ఆహా ఆహా బూరా ఎప్పుడు మ్రోగుతుందో, ఆహా నా ఆశ ఎప్పుడు తీరుతుందో. ఎందుకు పండగ? ఆహా బూరా ఎప్పుడు మ్రోగుతుందో, ఆహా నా ఆశ ఎప్పుడు తీరుతుందో. ఆశతో వేచి ఉండే హృదయం, యేసు రాజును నే చూచిన చాలు, మహిమలోని నాయనతో ఉంటే చాలు. ఇశ్రాయేలీలకి ఆచరణగా ఇచ్చారు ఈ పండగ. క్రైస్తవులైన మనకు, విశ్వాసులకి ఆత్మలో జరుగుతాయి ఈ పండగలు. 7 పండగలు అంటేనే మనకి తెలియదు, పరిశుద్ధాత్మ అంటేనే మనకి తెలియదు. రక్షించబడ్డ ప్రతి ఒక్కడికి పరిశుద్ధాత్మ అనే కృపావరం ఆయన అనుగ్రహించాడు. అనుగ్రహించాను అని ఉంది, అనుగ్రహిస్తానని కూడా లేదు. ఎవరైతే రక్షణ తీసుకున్నారో, ఎవరైతే క్రీస్తు రక్తంలో కడగబడ్డారో, ఎవరైతే ఆయనతో పాటు పాతబట్టి తిరిగి లేపబడ్డారో
వీళ్ళందరికీ అంటే ఐగుప్తు నుండి ఇశ్రాయేలుకి వచ్చిన, ఐగుప్తు నుండి కానానికి బయలుదేరిన ప్రతి ఇశ్రాయేలుడికి దేవుడు 10 ఆజ్ఞలనే ఆజ్ఞను ఎలా ఇచ్చాడో వారు నెరవేర్చినా నెరవేర్చకపోయినా ఇవ్వబడింది. అలాగే ఒక శాపము నుండి విమోచన వైపు ప్రయాణం చేస్తున్న మనందరికీ కూడా ధర్మశాస్త్రమును కొట్టివేసిన నెరవేర్చిన పరిశుద్ధాత్మ అనే వరమును ఇవ్వబడింది, ఇచ్చాడు. ఎంతమంది దాని ఫలములను అనుభవిస్తున్నారు? ప్రథమ ఫలముగా పరిశుద్ధాత్మ వలన కలిగిన ఫలములు, ఆత్మఫలములు ఎంతమంది దగ్గర ఉన్నాయి? ఆత్మఫలములు కలగడం కూడా ఒక పండగ. అదే ప్రథమ ఫలముల పండగ. పరిశుద్ధాత్మను పొందింది పెంతుకొస్తు దినం అంటే దేవుడు 50వ దినమున ధర్మశాస్త్రమునిచ్చిన దానికి సాదృశ్యముగా ఉంది. ఇంకా ధర్మశాస్త్రమునకు లోనయ్యే వారంగానే ఉంటున్నాము, కానీ దేవుని ఆత్మను పొందిన వారంగా ఉండలేకపోతున్నాం. ఈ 4వ పండగే మనకి సరిగ్గా చేసుకోవడం చేత కానప్పుడు రేపు కడబోరం మ్రోగిద్దంట, ట్రంపెట్ శృంగధ్వని మ్రోగిద్దంట, అప్పుడు ఒక పండగ జరిగిద్దంట, అప్పుడు ఆయన రాకడ వస్తుందంట. ఆ రాకడలో పండగలో మనం ఉంటామా ఉండమా మనకు అసలు గ్యారంటీ లేదు. ప్రాయశ్చిత్త దినము, తీర్పు దినము జరిగిద్దంట. ఆ దినము కూడా పరిశుద్ధ సంఘముగా కూడుకోవాలంట, ఆ దినము కూడా ఆచరించాలంట. ఆ దినములో మనం ఉంటామో లేదో గ్యారంటీ లేదు. తర్వాత పర్ణశాల పండగ జరిగిద్దంట, గుడారాల పండగ అంట. ఏమి జరగబోతుందో పాత నిబంధనలో దేవుడు ఎప్పుడో ఎక్కడ నిర్గమకాండం అంటే మోషే కాలం ముందే రాసేసాడు, అసలు నిర్ణయించేశాడు. మనకి మాత్రం ఇంకా కీర్తనలో, సామెతలో, సువార్తలో ఆశీర్వాదాలు, అయ్యా క్షమించయ్యా. పండగలు ఎప్పుడు చేసుకుంటాం? పరిశుద్ధాత్మ పెంతుకొస్తు పండగ ఎప్పుడు చేసుకుంటావు తెలుసా? నువ్వు ఆత్మఫలములు 50 దినములు, 49 దినములు అంటే 7 వారాలు, ఒక్క దినము కూడా లెక్క తక్కువ కాకుండా దేవుడు పండగ చేసుకోమన్నాడు. అంటే 7 వారాలు పరిశుద్ధతకు సంఖ్యగా ఉంది. 7 వారాలు ఈ లోకంలో నువ్వు జీవిస్తున్న జీవితానికి సాదృశ్యముగా ఉంది. 7 వారాలు దేవునితో నడిచే 7 వారాలు నగలు, పెళ్ళికి 7 వారాలు నగలేస్తారు. అంటే దాని ఉద్దేశం ఏంటి? రోజుకొక వేసుకుంటాం. 7 వారాలు అంటే 7 రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ అంటే ఒక రోజు వేసుకుంది ఇంకో రోజు వేసుకోనికుండా నగలు పెడతారు లోకరీతిగా. ఏమన్నా పెట్టలేదు, మన పెళ్లి జరిగింది ఏమన్నా పెట్టారండి? ఏం వదిలేసేయండి. ఈ 7 వారాలు ఈ లోకంలో పరిశుద్ధంగా దేవుని కొరకు నమ్మకంగా జీవించడానికి సాదృశ్యంగా ఉంది. పండగ చేసుకో. ఎక్కడ ఉంటాం? దేవుడు అది కట్టడగా ఇచ్చాడంట. దేవుడు ఆ పండగని మీరు ఆచరించాలి అని చెప్పి నిక్కకంగా చెప్పించాడంట. కానీ మనకి అవన్నీ హెబ్రిల్ పండగలే, మనకు సంబంధం లేదు అని వదిలేస్తున్నాం. మనకేంట్రా అంటే క్రిస్మస్, ఈస్టర్, న్యూ ఇయర్ పండగ బైబిల్లో లేదు. అసలు క్రిస్మస్ కూడా లేదు అనుకోండి, ఏదో యేసయ్య పుట్టాడని జరుపుకుంటున్నాం, తర్వాత సంగతి. చాలామంది ఈ పెంతుకొస్తు పండుగను ఎలా చేసుకుంటారో తెలుసా? పైనుంచి గులాబీ రేఖలు వేస్తారు చర్చిలో. అంటే దానికి అర్థం ఏంటంటే పరిశుద్ధాత్మ పైనుంచి అగ్నిలా దిగిందని చెప్పి ఆ గులాబీ రేఖలు వేస్తారు. వైట్ డ్రెస్లు వేసుకుంటారు. అంటే పావురము ఎలా అయితే తెల్లగా ఉంటుందో వైట్ డ్రెస్లు వేసుకుంటారు. రకరకాలుగా చేస్తారు, ఇటలీలో కానీ లేకపోతే అటు సైడ్ వేరే వేరే చోట్ల కానీ. అలా పెంతుకొస్తువులు కూడా చేసుకుంటారు, లేదు నాకు ఐడియా లేదు. కానీ మనం అంటే బ్రదరన్ కాబట్టి అంతే ఫీల్ రకరకాల అన్నీ మిక్స్ అయి ఉన్నాయి కాబట్టి మనం పెద్ద పట్టించుకోం. కానీ పండగ జరుపుకుంటున్నాం అన్నది ముఖ్యం కాదు, కానీ ఈ పండగ సంతోషం నీలో ఉందా లేదా అన్నది ముఖ్యం. ఇప్పుడు నిజంగా రక్షించబడ్డ వాళ్ళు మీరు ఉదయం మీద చేసుకుని పరిశుద్ధాత్మ వరం నేను పొందుకున్నా, ఆ పరిశుద్ధాత్మ ఫలములను నేను ఆనందిస్తున్నా, నా జీవితం పండగలాగా ఉందని కూడా ఎవడని అన్నాడు? ఎబ్బే, ఎవరో ఒకళ్ళో ఇద్దరు. 4వ పండగ సరిగ్గా ఆచరించలేనప్పుడు ఇంకా 3 పండగలు ఉంటాయంట. ఆ పండగల్లో నువ్వు నేను ఉండాలంట. నువ్వు ఖచ్చితంగా ఉండాలి అని దేవుని వాక్యం చెప్తుంది. కానీ మనం 4వ పండగ దగ్గరే ఆగిపోదు. అసలు మొదటి 3 పండగలు దేవుడు వచ్చి చేయకపోయి ఉంటే, ఆ పస్కా బలి మనమే అర్పించాలని ఉంటే, మన రోజు మేకలో దేన్నో కోసి
కోసి గుమ్మాలకి వేసి రకరకాల ఈ ఈ ఈ పస్కా బలి సమూయేలు కాలంలో ఆగిపోయింది. తర్వాత మళ్ళీ మీరు రెండో రాజులు చూసినప్పుడు రెండో దినవృత్తాంతంలో కూడా ఉండిద్ది. తర్వాత మరలా ఈ పస్కా పండుగను ఆచరించాలని చెప్పి మరలా అక్కడ రాజు ఆజ్ఞ ఇస్తాడు. తర్వాత అక్కడ నుంచి మళ్ళీ మొదలైంది. అక్కడ నుంచి మంచిగా చేసుకోవడం మొదలుపెట్టారు. ఇవన్నీ పాత నిబంధనలండి, కాదనట్లేదు. కానీ ఇప్పుడు ఈ పెంతుకొస్తు అంటే 50వ దినము. ఈ 50వ దినమున దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చినట్టు 50వ దినం మరి ఆ ధర్మశాస్త్రం నెరవేర్చాలి. కాబట్టి నేను వెళ్ళి వేరొక ఆదరణకర్తను పంపిస్తానన్న దేవుడు వాగ్దానం చేసిన రీతిగా ఈ 50వ దినమున దేవుడు పరిశుద్ధాత్మను ఎక్కడ పంపించాడు? భూలోకానికి పంపించాడు. ఇప్పుడు ఈ 50వ దినమున పెంతుకొస్తు పండగ చేసుకుంటున్న వారి మధ్య ఈ పరిశుద్ధాత్మ దేవుడు అంత బలముగా ఎలాగ అందరూ ఆత్మతో నిండిన వారే. 3వ వచనం చదువుదాం. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో సాగిరి. యోవేలు గ్రంథంలో ఉంటుంది, అంచె దినములందు నా ఆత్మను మనుషులందరి మీద కుమ్మరిస్తానని. తేడా లేదు, అందరి మీద కుమ్మరిస్తాడు. కానీ అది పొందుకోవాలన్న ఆశ మనలో ఉండాలి. తర్వాతనే సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారును మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవ్వనులు దర్శనములు చూతురు. ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తల మీదను నా ఆత్మను కుమ్మరింతను. దేవుడు వాగ్దానం చేసి చెప్పే పాత నిబంధనలో చేసిన ప్రతి వాగ్దానము కొత్త నిబంధనలో దేవుడు నెరవేర్చాడు, నెరవేరుస్తున్నాడు, నెరవేరబోతాయి. ఇంకా 3 పండగలు రెడీగా ఉన్నాయని చెప్పాగా. 4వ పండగ కూడా పెంతుకొస్తు దినమునందు నెరవేరబడిపోయింది. ఇంకా 3 పండగలు బాకీ ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, 3 పండగలు ఉన్నాయి. ఆ పండగల్లో మనం ఆనందించాలి అంటే ఈ పండగ చాలా ప్రాముఖ్యమైనది. బోర మోగినప్పుడు నువ్వు నిద్రలేసి వెళ్ళాలి అన్నా, తీర్పు దినముల్లో నీ వ్యాజ్యము నిలబడాలి అన్నా, పర్ణశాల పండగలు అంటే దేవునితో పాటు యుగ యుగములు ఆ గుడారముల్లో దేవుడు మన కొరకు నిర్మించిన భవనముల్లో నువ్వు పండగగా జీవించాలి అన్నా, ఈ పెంతుకొస్తు పండగ అంటే ఈ పరిశుద్ధాత్మ అనే వరము ఎంతో ప్రాముఖ్యమైనది. భాషలు మాట్లాడేసేయండి, అయ్యో చేసేయమని నేను చెప్పట్లేదు. కానీ ఈ పరిశుద్ధాత్మ అనే వరము ఏం చేస్తుందంటే, ఈ ధర్మశాస్త్రము ఎలాగైతే ఇది తప్పు ఇది రైటు అని చెప్పి ధర్మశాస్త్రము మూలముగా మనల్ని దోషులుగా చేసిందో, ఈ పరిశుద్ధాత్మ ఏం చేస్తుందంటే నువ్వు నడిచే నడవడి రైట్, నువ్వు నడిచే నడవడి రాంగ్ అని చెప్పి లోపల నుంచి చెప్తా ఉంటుంది. ఇది తప్పు ఇది కరెక్టు అని. ఏనాడైతే నీకు ఇది తప్పు అని చెప్పడం మానేసిందో సాతాను ఊబిలో చిక్కుకుపోయావని అర్థం. తప్పు చేసే ప్రతి వాడికి ఏం చెప్తుందంటే తప్పు చేస్తున్నావు అని చెప్తా ఉంటుంది. అయినా సరే మనం పక్కన పెట్టేసి, ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది ఆత్మను ఆర్పకుడి. ఎప్పుడైతే ఇది పక్కన పెట్టేసి మనకి నచ్చినట్లు మనం బ్రతికేద్దాంలే అని బ్రతికేస్తున్నావో 7వ పండగ యొక్క ఆనందమును నువ్వు కోల్పోయినట్టే, పరిశుద్ధాత్మ ఆనందమును నువ్వు కోల్పోయినట్టే. పరిశుద్ధాత్మ నిన్ను ఇంక హెచ్చరించదు, ఆర్పేసావు. చేస్తున్న మోసం ఇంకా మోసంగా కనిపించదు, చెప్తున్న అబద్ధాలు తప్పుగా అనిపించవు, నడుస్తున్న తప్పు నడవడి తప్పుగా కనిపించదు. ఎందుకంటే దేవుడు నీకు ఇచ్చిన పరిశుద్ధాత్మ అనే వరమును ఏం చేసావు తెలుసా? ఒక తలాంతుని కప్పెట్టి గొయ్యిలో పాతి పెట్టినట్టు ఆర్పేసుకున్నావు. సోదరుడా సోదరి, పండగగా ఉండాలి. రక్షించబడ్డ నీకు, పరిశుద్ధాత్మను పొందుకున్న నీకు, పరిశుద్ధాత్మ అనే వరము సంపాదించుకున్న నీకు ఈ 7 వారాల పండగ అంటే భూమిలో నువ్వు బతుకుతున్న ఈ జీవితం అంతా పరిశుద్ధంగా పండగగా జరిగిపోవాలి.
ఇందాక పాట పాడుకున్నాం కదా, ఏంటని? సాతాన్ని జయించుటకు విశ్వాసమునిచ్చితి. ఎన్ని శోధనలు, సియోను మార్గంలో పలు శోధనలు రాగా విశ్వాసముతో నువ్వు దాన్ని జయించకుండా ఈ శోధనలు ఎలాగైనా సరే దీన్ని తొక్కేసే వేరేదేదో ఒకటి పన్నాగం పండి జయించేయాలని చూస్తుంటే పరిశుద్ధాత్మ ఎల్లకాలము నీతో వ్యాజ్యము ఆడదు. రక్షించబడ్డ వాళ్ళకి నేను దేవుని పేరట మనవి చేస్తున్నాను, మీ అందరికీ కూడా 50వ దినము పెంతెకొస్తు దినము పరిశుద్ధాత్మను అనుగ్రహించబడిన రీతిగా రక్షించబడ్డ ప్రతి ఒక్కరికి కూడా, వాక్యం చదవండి ఉంటుంది చూడండి, రక్షించబడ్డ ప్రతి ఒక్కరికి కూడా పరిశుద్ధాత్మ అనే వరమును ఇచ్చాడు. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడును యేసు క్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరమును పొందుదురు. సో ఎంతమంది బాప్తిసం పొందారో మీకు తెలుసు, చేతులు ఎత్తమంటే ఎత్తుతారు. ఎంతమంది పరిశుద్ధాత్మ వరమును పొందారు అనంటే వాక్యం నిరర్ధకము కాదు. వాక్యంలో ఉన్నది హొల్లైనను తప్పిపోదు, అచ్చైనను పొల్లైనను సున్నైనను. మరి పరిశుద్ధాత్మను మారు మనసు పొంది దేవుని పేరట బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా పరిశుద్ధాత్మ అనే వరము పొందుదురు అన్నప్పుడు రక్షించబడ్డ తర్వాత నచ్చినట్లు జీవిస్తున్నాం తప్పితే ఆత్మను ఎంతమంది అండి ఇదే పరిశుద్ధాత్మను పొందుకుంటున్నారు? ఎంతమంది అండి ప్రథమ ఫలం పండగ చేస్తున్నారు? ఎంతమంది అండి పెంతెకొస్తు పండగను చేసుకుంటున్నారు? ఎంతమంది అండి 7 వారాల పండగల్లో ఉంటున్నారు? హెబ్రీయులకు రాసిన లోకరీతమైన పండగలు నేను చెప్పట్లా, ఆత్మ సంబంధమైన ఫలములను గురించి నేను చెప్తున్నా, ఆత్మ సంబంధమైన పండగల గురించి నేను చెప్తున్నా. కడబోరం రోగినప్పుడు, తీర్పు దినము ఎదురైనప్పుడు పండగగా ఉండిద్దా నీకు? అది నీకు శాపముగా ఉండిద్దా? ఒకసారి ఆలోచించుకో. ఎందుకంటే నువ్వు చేస్తున్న తప్పును పరిశుద్ధాత్మ దేవుడు గద్దించడం మానేశాడంటే, నువ్వు వెళ్తున్న నడవడం దేవుడు తప్పు ఇది అని చెప్పడం మానేశాడంటే, నువ్వు వెళ్ళే నడవల్లో దర్జాగా వెళ్ళిపోతున్నావు అంటే ఆత్మను ఆర్పేశాను. పండగ చేసుకోవడానికి లోకరీతిగా చేసుకోవచ్చు, హెబ్రీయులు చేసుకుంటారు, పెంతెకొస్తోలు చేసుకుంటారు, మనకి అర్హత లేదు. కానీ దేవుడు ప్రేమగల దేవుడు ఏం చెప్తున్నాడంటే, మరలా తిరిగి నా దగ్గరికి రా, ఆత్మ లేనివాడు నావాడు, కానీ నాయందు నువ్వును నీ అందు నా మాటలు ఉంటే నీకు ఏది ఇష్టమో అడుగుడి, అనుగ్రహింపబడను. అది కావాలి, ఇది కావాలి, అది కావాలి కాదు మనకు అడగాల్సింది, అయ్యా నీ ఆత్మ నాకు కావాలి, నీలో నేనుండాలి, నాలో నీ ఉండాలి, నీలా నేనుండాలి, నీలా నేను మారాలి, నిన్ను కలిగి నేను బ్రతకాలి అన్న ఆశ నీ ఉంటే అది ఇష్టమైతే అడుగు, అప్పుడు నీకు ఇస్తాడు. ఆత్మ ఉన్న ప్రతివాడు ఆయనను కలిగిన ప్రతివాడు పండగలలో పాల్గొంటాడు. ఆయన ఉన్న ప్రతివాడు సంతోషముగా ఉంటాడు. ఆయనను కలిగిన ప్రతివాడు, ఆయన తండ్రి ఆయనకి ఏమిచ్చాడో సమస్తము ఆయనకి. మొదట నా నీతిని నా రాజ్యమును వెతకండి, దాని తర్వాత రక్షించబడ్డ నాకైనా మీకైనా ఏదన్నా తప్పు చేస్తున్నప్పుడు ఇది తప్పు అని చెప్పట్లేదంటే ఆత్మ, మీరు డిసైడ్ అవ్వండి, దేవుని ఆత్మను ఆర్పేశారని, శాపం వైపు పరిగెడుతున్నారని. పొద్దున్న మొదటి షిఫ్ట్లో చెప్పాడు ఒక ఆయన, ప్రకాష్ అన్న చెప్పాడు, రక్షించబడ్డ ఆయనే అంట, మరలా తాగుడికి మరలా లోకానికి బానిస అయిపోయాడంట. ఫోన్ మాట్లాడుకుంటా బయటకు వచ్చాడంట రోడ్డు మీదకి. అప్పుడు దాకా బాగానే ఉన్నాడంట, తాగేస్తున్నాడంట. బస్సు వచ్చి గుద్దేసింది, అక్కడికక్కడ ఎగిరి పడ్డాడు. ఈ ఎండకి తారుకి రాసుకెళ్ళిపోయి మొత్తం బొబ్బులు కట్టేసిందంట. వేడికి ఉడికిపోయాడంట. ఎవరు రాలేదంట కాపాడేవాళ్ళు. మళ్ళీ మన సంఘస్థుడు ఒక ఆయన ఉంటే అంబులెన్స్ ఎక్కించి వచ్చాడంట. 3వ రోజుకి చనిపోయాడు. రక్షించబడ్డవాడే. ఆత్మను ఆర్పేసుకుని పెంతెకొస్తు పండగ అంటే దేవుని ఆత్మ అనుగ్రహించాడన్న సంతోషంలో మనం ఉండకుండా లోకంలో సంతోషాల వైపు పరిగెడుతూ, లోకాశల వైపు పరిగెడుతూ, దేవుడు నన్ను రక్షించుకున్నాడే. ఒక ప్రశ్న అడుగుతా, రక్షించబడ్డావు దేనికి? చెప్పండి.
ఈ 5 రోజులు కన్నీరు కార్చి ఏడ్చి బాప్తిసం తీసుకున్నారు. దేనికి? ఏం సాధిద్దామని, ఏం సంపాదించుకున్నారు? నేను ఇది సంపాదించుకున్నాను అని ధైర్యంగా అని చెప్పగలమా? కన్నీరు కార్చి క్షమించయ్యా, నీ కొరకు నిలబెడతానయ్యా, నా పాపాలు క్షమించయ్యా, నా హృదయంలోకి రా అయ్యా అని చెప్పి అన్ని సంపాదించుకుని ఈరోజు ఆయనకు దూరంగా తిరుగుతున్నావు. ఏం సాధిద్దామని? ఏం సాధించారు? 4వ పండగ. ఏం పండగ? ఈ ఆనందం నీకు లేకపోతే మిగతా 5 పండగల్లో నీకు ఆనందం ఉండదు. మిగతా 3 పండగల్లో నీకు ఆనందం ఉండదు. మనం నెరవేర్చలేమని తెలిసి ఆయన నెరవేర్చాడు. మిగతా 3 నెరవేర్చాల్సిన బాధ్యత మన మీదే ఉంది. కానీ దేవుడు ఒక ఆదరణకర్తని ఇచ్చాడు. ఈ ఆదరణకర్త నాకు అవసరం లేదు పో అన్నావు అనుకోండి. సపోజ్ ఉదాహరణకి నీ వ్యాపారానికో లేదా నీ చదువుకో లేకపోతే నీకు దేనికో ఒకళ్ళు హెల్ప్ చేస్తున్నారు. ఒక ఆదరణకర్త ఉన్నాడు. ఈ ఆదరణకర్త నీకు హెల్ప్ చేసి ఆయన అయ్యా పలానా దాంట్లో పెట్టుబడి పెట్టొద్దయ్యా, నష్టపోతావు, పలానాది చెయ్యి అని చెప్తున్నాడు. లేదా పలానా చోటకి వెళ్ళొద్దయ్యా, పలానా చోటకి వెళ్ళి అని చెప్తున్నాడు. ఎన్ని చెప్పినా నువ్వు నాకు అక్కర్లేదు పో అని అన్నావు. తర్వాత నుంచి నీకు సలహాలు ఇస్తాడా? ఎవడు? జీవితం నష్టపోవడమే. మరి ఒక ఆదరణ, యేసు ప్రభు ఏం చెప్పాడంటే ఆయన, నేను వెళ్ళి మీకు ఒక ఆదరణకర్తను, ఆయన సర్వసత్యములోనికి నడిపిస్తాడు. ఈ ఆదరణకర్త నేను అవసరం లేదు పో అని గెంటేశాం. నువ్వు వెళుతున్న బ్రతుకు నడుస్తున్న నడవడి మొత్తం అబద్ధమే, సర్వసత్యంలోకి నడిపించబడవు. సో దేవుని పేరట మీకు ఒక మనవి చేస్తున్నాను. ఆ పరిశుద్ధాత్మ వరమును మరలా పొందుకోవాలని ఆశపడితే దేవుడు మరలా ఇవ్వాలని ఆశపడతాడు. యథార్థంగా నువ్వు ఆయన కోసం అడిగితే నీ రక్షణ దినములను జ్ఞాపకం చేసుకుంటూ, నీ తొలిటి ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ, దేవుని పట్ల నీకున్న మొదటి ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ, ఒకరోజు రక్షించబడ్డ దినముల్లో ఎలా అయితే ప్రార్థన చేశావో ఆ ప్రార్థనను జ్ఞాపకం చేసుకుంటూ అయ్యా జ్ఞాపకం చేసుకో అయ్యా అని కనుక హృదయపూర్వకంగా అడిగితే దేవుడు తప్పకుండా మరలా ఆ వరమునిస్తాడు. ఈ పరిశుద్ధాత్మ వరములు చాలా ఉన్నాయి, ఆ ఫలములు చాలా ఉన్నాయి. వాటి గురించి సమయం లేదు. కానీ ఆశ నీలో ఉంటే చాలు, మరలా దేవుడు ఆయన సొత్తుగా ముప్పు దాని సారము కోల్పోతే మరలా దేనివల్ల వస్తుందో తెలుసా? దేనివల్ల వస్తుంది? అగ్ని మూలంగా కలిగింది. వాక్యం చెప్పాను ఒకసారి. ఉప్పు సారం కోల్పోతే దానికి ఎవ్వరు మళ్ళీ ఉప్పదనాన్ని ఎవరు, కానీ అగ్ని ఇవ్వగలదు. నీ ఆత్మ ఆరిపోతే మరలా దాన్ని ఎవరు వెలిగించలేరు, కానీ అగ్ని వెలిగించగలదు. ఆ అగ్ని నిన్ను ఆర్పేసేది కాదు, నిన్ను కాల్చేసేది కాదు. పొద మండుచున్నది కానీ అగ్ని నిన్ను మండించేది. అటువంటి ఆత్మ కొరకు నువ్వు ఎదురు చూస్తే, ఆశపడితే, ఈ దినమే పండగ దినం, ఈ దినమే పెంతుకొస్తు దినము, ఈ దినమే పరిశుద్ధాత్మ మన పితరుల మీద కుమ్మరించబడ్డ దినము. నువ్వు అడిగితే నీ మీద కూడా దేవుడు తన ఆత్మను కుమ్మరించడానికి ఆశపడతాడు. అందరం లేచి నిలబడదాం, చిన్న పాట పాడుకుందాం. పరిశుద్ధాత్మదా యేసు పంపిన వాడవు నీవేగా. ఇది వరకు నీ యొక్క ప్రార్థన, రక్షించబడ్డ దినముల్లో నువ్వు చేసిన ప్రార్థన ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఎవరు మంచి వాళ్ళు కాదు, కానీ ఆయన ఆత్మను పొందుకోవాలనే ఆశ నీలో ఉంటే, ఆయనలాగా ఉండాలని, ఆయనలాగా మారాలని ఆశ నీలో ఉంటే, దేవుని ఆత్మ నీ మీద ఈ గడియలోనే కుమ్మరించాలని ఆశపడుతున్న దేవుడు. హలో ఇశ్రాయేలు దేశం వెళ్ళినప్పుడు మేడగదిలోనికి మేమందరం వెళ్ళాం. యేసు ప్రభు మేడగదిలో చేసిన ప్రార్థన, శిష్యులు చేసిన ప్రార్థన,
ఇవేమీ మేము జ్ఞాపకం చేసుకోలేదు. వీళ్ళు 40 మంది పైనే ఉన్నాం. ఆ దినమున కుమ్మరించబడిన పరిశుద్ధాత్మని జ్ఞాపకం చేసుకున్నాం. హల్లెలూయా. ఇది పెంతెకొస్తు దినము కనుక ఆ దినమున శిష్యులు కనిపెట్టారు. 7 వారాలు అయిన తర్వాత 50వ దినమున ఆత్మ కుమ్మరించబడింది. ఒకవేళ ఆ మనస్సు కలిగి నీ ఉండి నేను కూడా ఈ 4వ పండగలో పాలిభాగస్తురాలను అవ్వాలనే మనస్సుంటే మరి పాట పాడుతుండగా మీ హృదయం అంతటితో ఏకీభవించి దేవుని ఆత్మచేత నింపబడడానికి, తాకబడడానికి మీరు ప్రార్థించాలని కోరుతూ ఉన్నాను. ఎవరు మౌనంగా ఉండవద్దు. ప్రతి ఒక్కరూ పరిశుద్ధ ఆత్ముడా అందరూ యేసు పంపిన వాడవు నీవేగా. అందరూ పరిశుద్ధ ఆత్ముడా ఆత్మను పొందుకోవాలా? యేసు పంపిన శక్తిని అనుభవించాలా? నీవేగా. నామకార్థంగా విన్నాను. పరిశుద్ధ ఆత్ముడా తండ్రి నిన్ను చూడాలని, తండ్రి చిత్తం చేయాలని నా ఆశయ. హృదయపూర్తిగా తండ్రి నిన్ను చూడాలని, తండ్రి 50వ దినమున ఆత్మ కుమ్మరించబడ్డాడట. ఆశయ. నేను తండ్రి చిత్తం చేయుటకు పంపబడిన వాడా ఇప్పుడే దిగి. స్తోత్రం. చిత్తం చేయుటకు పంపబడిన వాడా ఇప్పుడే నాలో నీవు, నీలో నేను. నాలో నీవు, నీలో నేను కలిసి ఉందామయ్యా. కలిసి ఉందామయ్యా. చప్పట్లు కొడుతూ ఆత్ముడా యేసు పంపిన వాడవు నీవేగా. పరిశుద్ధ ఆత్ముడా సర్వాంతర్యామి సత్యస్వరూపి, సర్వాంతర్యామి సత్యస్వరూపి ఇప్పుడే దిగిరమ్మయ్యా. సర్వాంతర్యామి సత్యస్వరూపి, సర్వాంతర్యామి సత్యస్వరూపి నువ్వు అనుభవించు. దేవుని శక్తిని అనుభవించు. నాలో దేవుని ఆత్మను అనుభవించు. నేను, నాలో నీవు, నీలో నేను కలిసి ఉందామయ్యా. మనం కలిసి ఉందామయ్యా. యేసులాగా మారాలని, యేసులాగా ఉండాలని నా ఆశయ. యేసులాగా ఉండాలని, యేసులాగా మారాలని నా ఆశయ. నన్ను యేసు వలె మార్చుటకు పంపబడిన వాడా ఇప్పుడే దిగి రమ్మయ్యా. నన్ను యేసు వలె మార్చుటకు పంపబడిన వాడా ఇప్పుడే దిగి రమ్మయ్యా. నాలో నీవు, నీలో నేను. నాలో నీవు, నీలో నేను అయ్యా. నాలో నీవు అయ్యా. నీలో నేను. నాలో నీవు, నీలో నేను కలిసి ఉందామయ్యా. కలిసి ఉందామయ్యా. నీలోనే ఉండాలని, నీతోనే ఇవ్వాలని నా ఆశయ. నీలోనే ఉండాలని, నీతో ఏకమవ్వాలని నా ఆశయ. నాతో సదాకాలం ఉండుటకు పంపబడిన వాడా ఇప్పుడే దిగిరమ్మయ్యా.
నాతో సదాకాలం ఉండుటకు వడినావా ఇప్పుడే దిగి రమ్మయ్యా నాలో నీవు అందరూ నీలో నేను బిగరగా నాలో నీవు నీలో నేను బిగరగా నాలో నీవు అవునయ్యా నీలో నేను మనం కలిసి ఉందామయ్యా పరిశుద్ధాత్ముడా పరిశుద్ధ ఆత్ముడా యేసు పంపిన వాడవు నీవేగా పరిశుద్ధ ఆత్ముడా సర్వాంతర్యామి సత్యస్వరూపి సర్వాంతర్యామి సత్యస్వరూపి ఇప్పుడే దిగి రమ్మయ్యా ఇప్పుడే దిగి రమ్మయ్యా ఇప్పుడే దిగి రమ్మయ్యా నాలో నీవు నీలో నేను నాలో నీవు నీలో నేను కలిసి ఉందామయ్యా మనం కలిసి ఉందామయ్యా కలిసి ఉందామయ్యా కలిసి ఉందామయ్యా యేసులాగా ఉండాలని యేసులాగా మారాలని నా ఆశయా నీ ఆశ నిజమైతే యేసులాగా ఉండాలని యేసులాగా మారాలని నా ఆశయా నన్ను యేసువలే మార్చుటకు పంపబడిన వాడా ఇప్పుడే దిగి రమ్మయ్యా నేను యేసువలే మారుటకు పంపబడిన వాడా ఇప్పుడే నాలో నీవు నీలో నేను నాలో నీవు నీలో నేను కలిసి ఉందామయ్యా మనం కలిసి ఉందామయ్యా కలిసి ఉందామయ్యా స్తుతుల మీద ఆశీర్వదించువాడా స్తుతుల మీద స్తుతుల మీద ఆశీర్వదించువాడా తండ్రి మంచి వారిని జ్ఞాపకం చేసుకున్న ఆయన ఈ పెద్దకోసం దినమని ఆశపడుతుండగా నీ బిడ్డలమైన మేము ఆశపడుతుండగా తండ్రి మా మధ్యకు రండి నాయన ఆనాడు గొప్ప నాయన గాలి వీచిందట నాయన వారి నాలుగు అగ్ని జ్వాలల వలె పరిశుద్ధాత్ముడు అగ్ని నాలుగుల వలె విభాగింపబడి వారి మీద రాలిని వారు అన్య భాషలో మాట్లాడసాగిరట నీ బిడ్డలు దర్శించు నాయన ఈ పెద్దకోసం దినమున నీ బిడ్డలు దర్శించు నాయన ఏ బిడ్డ ఆశ కలిగి ఉందో ఏ బిడ్డ ఆశ కలిగి ఉందో ఏ బిడ్డ ఇష్టపడుతుందో ఏ బిడ్డ ఆత్మను అనుభవించిందో
స్తోత్రం. పరిశుద్ధుడైన మా తండ్రి, దయగలిగిన మా రక్షక, నీ పాదములకు వేలాది స్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లిస్తూ ఉన్నా. రక్షించబడిన దినము నుండి మాలో మీరు ఉండాలని, మమ్మల్ని నడిపించాలని ఆశ కలిగిన వాడు ప్రభు మాలోనికి రావడానికి, మమ్మల్ని సర్వస్వానికి నడిపించడానికి, పాపను గురించి ఒప్పింప చేయడానికి నువ్వు ఆశతో ఎదురు చూస్తున్నావు నాయన. మేమైతే లోక వైపు చూస్తున్నా, లోకాశల వైపు చూస్తున్నా, ఆత్మను దుఃఖపరుస్తున్నా, మాలో ఉన్న ఆత్మను ఆర్పివేసుకుంటున్నాము నా తండ్రి నాయన. మా ప్రభా, ఈ పెంతెకోస్తు దినమున 50వ రోజున మా ప్రభా నాయన, బిడ్డలందరూ ఆశ కలిగి మా ప్రభా తిరిగి నిన్ను హృదయంలో చేర్చుకోవడానికి, నీ ఆత్మతో నింపబడడానికి, నీ శక్తితో నింపబడడానికి, తిరిగి నీ కృపను అనుభవించడానికి, నీ ఆత్మ తాకిడి అనుభవించడానికి, నీ శక్తిని అనుభవించడానికి ఆశతో ప్రార్థన చేసి ఉంటుండగా, నీ సన్నిధిలో నీ కృప వైపు ప్రార్థన చేసి ఉంటుండగా, ఆకాశము నుండి చూసిన నీవు నాయన, ఎక్కడ 2-3 నా నామమును కూడి ప్రార్థన చేయుదురో వారి మధ్య నేను ఉంటానని సెలవిచ్చిన తండ్రి, మా మధ్యకు వచ్చి నాయన ఆశ కలిగిన బిడ్డలను నాయన, ఆశ కలిగిన బిడ్డలను మా ప్రభువా నీ ఆత్మతో నింపినందుకై, నీ శక్తితో నింపినందుకై, నీ ఆత్మ తాకిడి అనుగ్రహించినందుకై, ఆ ప్రభువా పెంతెకోస్తు అనుభవంలో ఈ యొక్క ఉదయకాలమందు ఈ బిడ్డలకు అనుగ్రహించినందుకై వేలాది స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నా నాయన. వాక్ శక్తి వారికి అనుగ్రహించిన రీతిగా ఆనాడు పితరులు నాయన అన్య భాషలో మాట్లాడసాగారు నాయన. ప్రభువా, నీ బిడ్డలకు ఏ వాక్ శక్తి ఇవ్వబోతున్నావో, ఏ కృప వరముని ఇవ్వబోతున్నావో, ఏ అద్భుతముని ఇవ్వబోతున్నావో, ఏ కార్యము జరిగించబోతున్నావో అందరి బట్టి నీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నా. ఈ రీతిగా నాయన ఈ 4వ పండుగలో మేము ఆనందించి మిగతా 3 పండుగలలో కూడా మేము పాలు పంపులు పొందుటకు నీ కృప మాకు అనుగ్రహించి మహిమ పొందమని మా ప్రభువు మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుచున్నాను తండ్రి. సకల ఆశీర్వాదములకు మించిన మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఒకే నిజ రక్షకుడైన యేసయ్య కృప సదాకాలము తోడయుండును గాక. ఆమేన్.